నమస్కారం. శంకర నేత్రాలయ వారి మేసు మొబైల్ ఐ సర్జికల్ యూనిట్ ఇటీవలే తెలంగాణ రాష్ట్రం నాగర్ కర్నూలు జిల్లా ఒంగూరు మండలంలోని డిండి చింతపల్లి గ్రామంలో నిర్వహించడం జరిగింది. మే 20వ తేదీన మొదలైన ఈ శిబిరానికి శాంతా బయోటెక్నిక్ చైర్మన్ మరియు పద్మభూషణ్ అవార్డు గ్రహీత డాక్టర్ శ్రీ వరప్రసాద్ రెడ్డి గారు మరియు తెలంగాణ రాష్ట్ర ఇంజనీర్ ఇన్ చీఫ్ శ్రీ గణపతి రెడ్డి గారుల చేతుల మీదుగా ఈ కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ కంటి చూపు ఉంటే ప్రపంచాన్ని జయించవచ్చని, ఈ సదావకాశాన్ని ప్రతి ఒక్కరూ ఉపయోగించుకోవాలని సూచించారు. సమాజంలో కేవలం వాళ్ళ ఎదుగుదలే కాకుండా సమాజం పట్ల ఒక అవగాహన కలిగి ఒక అనుభూతితో వాళ్ళు పుట్టి పెరిగిన గ్రామానికి వాళ్ళ ఉన్న ప్రాంతానికి ఏదైనా ఒక మంచి పని చేయాలన్నటువంటి తలంపు పెట్టుకున్నటువంటి వాళ్ళు ఉంటారు. వాళ్ళే ఇందుర్తి కుటుంబం. వాళ్ళు ఏదో అందరూ నలుగురు బ్రదర్స్ అయితే అందరూ ఇంచుమించుగా అక్కడే అమెరికాలోని సెటిల్ అయినా పుట్టిన గ్రామాన్ని మర్చిపోకుండా అక్కడి నుంచి ఇక్కడికి వచ్చి ఈ గ్రామంలో ఉన్నటువంటి తమ తోటి గ్రామస్తులకి ఆరోగ్య సదుపాయాలు కల్పించాలనే ఉద్దేశంతో ఇవాళ ఈ కంటి శస్త్రచికిత్స శిబిరాన్ని ఒక వారం రోజుల పాటు నిర్వహించాలనుకోవడం వాళ్ళ దార్శనికతకి, వాళ్ళ దయాగుణానికి, వాళ్ళ వాత్సల్యానికి జోహార్లు, నమస్కారం. మనందరికీ తెలుసు, సర్వేంద్రియానాం నయనం ప్రధానం. అంటే మనిషికి అనేక అవయవాలు భగవంతుడు ఇచ్చాడు. ఈ దేహ నిర్మాణమే ఒక విచిత్రమైనటువంటి గొప్ప డిజైన్. భగవంతుడు గొప్ప ఆర్కిటెక్ట్. ఆయన చేసిన డిజైన్ ఈ యంత్రం. ఇందులో అనేక అవయవాలు ఉన్నాయి. అన్ని అవయవాల్లో సర్వేంద్రియానం, అన్ని అవయవాల కన్నా ఉత్తమమైనది ఏమిటి అంటే కళ్ళే అని అన్నారు. మాత్రమే ఉంది. అలాంటి కన్ను సరైన పద్ధతిలో లేకపోతే ఆరోగ్యం క్షీణిస్తే చూపు కోల్పోయే అవకాశం ఉంది. ఇటీవల కాలంలో మనకున్నటువంటి ఆహార లోపాలు, చుట్టూ ఉన్నటువంటి పొల్యూషన్స్, కాలుష్యం వల్ల కంటి చూపు మందగిస్తూ ఉంది. బ్లైండ్నెస్ ఎక్కువ అవుతుంది, అంధత్వం పెరుగుతోంది. ఇవన్నీ ప్రివెంటబుల్ డిసీజెసే. అంటే వాటిని నిరోధించే అవకాశం ఉంది మనకు. కానీ దానికి తగిన శ్రద్ధ లేక, దాని మీద దృష్టి లేక మళ్ళీ చూస్తుండే. నేను ఇందాక వాడినటువంటి అనేక పదాలు దృష్టి కూడా ఉంది. ఆయనకి మంచి దృష్టి ఉంది అంటే అర్థం ఆయన బాగా ఆలోచించగలడని, బాగా చూడగలడని, బాగా దర్శించగలడని. సో సరైనటువంటి దృష్టి లేక కంటికి సంబంధించినటువంటి విషయంలో సరైన జాగ్రత్త తీసుకోక కంటి చూపు కోల్పోయే ప్రమాదం ఉంది. 60 సంవత్సరాలు దాటిన తర్వాత రెటినాలో కొన్ని మార్పులు వస్తాయి. అది ఏజ్ రిలేటెడ్ మ్యాక్యులర్ డీజనరేషన్ అంటాం, ARMD. అది 60 తర్వాత ఎవరికైనా ప్రతి అవయవం కొంత సన్నగిలుతూ ఉంటుంది దాని పటిమ. అలాంటప్పుడు సరైన సమయంలో డాక్టర్ దగ్గర పరీక్ష చేయించుకొని దానికి తగిన చికిత్స చేయించుకోవడం చాలా అవసరం. ఏది కోల్పోయినా నెగువ రావచ్చేమో కానీ కంటి చూపు కోల్పోయాక ఆ జీవితమే నిరర్ధకం అనిపిస్తుంది. అలాంటి అవయవానికి తగిన శ్రద్ధ వహించి తగిన చికిత్స చేయించుకోకపోతే అంధత్వానికి మనం బానిసలైపోతాం. అలాంటి పరిస్థితి రాకూడదన్నటువంటి సదాశయంతో, ఉన్నతమైనటువంటి ఆలోచనతో శంకర నేత్రాలయ అదొక ఆదర్శమైన సంస్థ. వాళ్ళు అనేక నగరాల్లో వాళ్ళ చికిత్సాలయాలు పెట్టి పేదవాళ్ళకి ఉచితంగాను, డబ్బును వాళ్ళు ఇస్తే తీసుకుంటారు, ఇకపోతే అడగరు. అలాంటి సేవలు అందిస్తున్నారు. అలాంటి సేవల్ని ఇలాంటి మారుమూల గ్రామాలకి తీసుకురావడానికి కంకణం కట్టుకున్నటువంటి ఇందుర్తి ఫ్యామిలీ మళ్ళీ ఒకసారి నేను మనసారా అభినందిస్తూ ఈ కార్యక్రమాన్ని
ఒక వారం రోజుల పాటు ఇక్కడ నిర్వర్తిస్తూ ఈరోజు ప్రారంభించిన దానికి నన్ను పిలవడం నా అదృష్టంగా భావిస్తాను. ఇంత రిమోట్ విలేజ్కి వచ్చాను, నేనేం బాధపడటం లేదు. ఇంతకన్నా రిమోట్ విలేజ్ నుంచి పుట్టినవాడిని కనుక నేను ఒక టౌన్కి వచ్చినట్టనే భావనలోనే ఉన్నాను. ఎక్కడున్నా మనుషులు అంతా ఒకటే, ఎవరి అవసరాలు కూడా ఒకటే. సిటీలో ఉన్న వాళ్ళ అవసరమైనా పల్లెటూరులో ఉన్న వాళ్ళ అవసరమైనా అందరికీ ఆరోగ్యం ప్రధానం. అందరికీ సమీకృతమైనటువంటి ఆరోగ్యం, సమన్వయమైనటువంటి ఆలోచన అన్నీ ఉండాలి. ఇలాంటి సేవా కార్యక్రమాలకి నడుం కట్టినటువంటి హిందుత్వ ఫ్యామిలీని అభినందిస్తూ శంకరనేత్రాలయ వారి కృషికి మరింతగా చేతులు జోడిస్తూ నేను ఇందులో ఒక చిన్న భాగస్వామిని కావడానికి ప్రోత్సహించిన బాలాగారికి, బాలకృష్ణారెడ్డి గారు, మీ భాషలో చిన్నోడు అనుకుంటా, ఆయనకి నా కృతజ్ఞతలు తెలియజేస్తూ మీ అందరికీ చల్లటి చూపు ఉండాలని, పరీక్ష చేయించుకొని దానికి తగ్గ చికిత్స చేయించుకోవాలని. నివారణ కన్నా నిరోధమే మంచిది. కంటి చూపు పోయిన తర్వాత ఆపరేషన్ చేయించుకోవడం కాదు, కంటి చూపు పోకముందే దాన్ని పరీక్ష చేసుకొని దానికి అవసరమైనటువంటి చికిత్స చేయించుకుంటే చాలా మంచి, అది ఉపయుక్తం. దానికి మీరంతా సహకరించి ఈ వారం రోజుల వాళ్ళ క్యాంపుని మీరు సద్వినియోగం చేసుకుంటారని ఆశిస్తూ సెలవు తీసుకుంటారు. నమస్కారం. శంకర నేత్రాలయ అమెరికా విభాగ అధ్యక్షులైన శ్రీ బాలారెడ్డి ఇందుర్తి గారు మాట్లాడుతూ, ఈ క్యాంపు తన పుట్టిన ఊరిలో నిర్వహించడం చాలా గర్వకారణంగా ఉందని, అదేవిధంగా ఈ క్యాంపును తమ సోదరి శ్రీమతి మాలతి గారికి మరియు సోదరులు శ్రీ హనుమంతరెడ్డి గారి జ్ఞాపకార్థం నిర్వహించడం చాలా సంతోషకరంగా ఉందని తెలియజేశారు. ఈ కార్యక్రమాన్ని శంకర నేత్రాలయ ట్రస్టీ శ్రీ నారాయణరెడ్డి ఇందుర్తి గారు అన్ని ఏర్పాట్లు సజావుగా జరిగేటట్లు చూసుకున్నారు. నారాయణరెడ్డి ఇందుర్తి గారు ఈ కార్యక్రమానికి తన వంతు ధన సహాయం చేయడమే కాకుండా హ్యూస్టన్ నగరంలో ఎన్నో సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహించి శంకర నేత్రాలయ సంస్థకు అనేక లక్షల రూపాయల విరాళాలను సేకరించారు. ఈ ప్రారంభోత్సవ కార్యక్రమానికి ప్రముఖ వ్యాపారవేత్త శ్రీ జలంధర్ రెడ్డి గారు హాజరై తమ శుభాకాంక్షలు తెలియజేశారు. వీరు ఇటీవలే తెలంగాణలో తమ స్వగ్రామమైన మాచారంలో శంకర నేత్రాలయ క్యాంపు నిర్వహించి అనేక మందికి కంటి వ్యాధి నివారణకు కృషి చేశారు. ఈ కార్యక్రమంలో భాగంగా 10వ తరగతిలో మంచి మార్కులు సాధించిన విద్యార్థులకు ఉపకార వేతనం కూడా ఇందుర్తి కుటుంబ సభ్యులు అందజేశారు. డిండి చింతపల్లి కంటి వైద్య శిబిరం ముగింపు కార్యక్రమం, ఘంటసాల గారి విగ్రహావిష్కరణ, తదనంతరం ఘంటసాల పాటల సంగీత విభావరితో ఎంతో ఘనంగా ముగిసింది.
ఈ సందర్భంగా ఇందుర్తి బాలకృష్ణారెడ్డి మాట్లాడుతూ ఘంటసాల విగ్రహ ప్రతిష్ఠ గురించి తమ అన్న గణపతి రెడ్డి గారితో మాట్లాడినప్పుడు తను ఎంతో ఆసక్తి చూపడమే కాకుండా 6 అడుగుల కాంస్య విగ్రహానికి సంబంధించినటువంటి పూర్తి బాధ్యతలు తీసుకున్నారని, అందుకు వారికి ప్రత్యేక ధన్యవాదాలు కూడా తెలియజేస్తామని తెలియజేశారు. గతంలో ఘంటసాల శత జయంతి వేడుకల్లో భాగంగా ఘంటసాలకు భారతరత్న రావాలని 33 దేశాల తెలుగు సంఘాల నేతలతో కలిసి 200కు పైగా టీవీ కార్యక్రమాలు జూమ్ ద్వారా నిర్వహించామని, ఆ ప్రయత్నం భారతరత్న వచ్చేంత వరకు కొనసాగుతుందని కూడా తెలియజేశారు. శ్రీమతి ప్రమీలా వెన్నెలకంటి, శ్రీ సూరం వెంకట రెడ్డి, శ్రీ జగదీశ్వర్ రెడ్డి, శ్రీ ఎం సత్యనారాయణ రెడ్డి, శ్రీ ఎంవి రమణారెడ్డి, ఈ విగ్రహాన్ని చెక్కినటువంటి శిల్పి శ్రీ చల్లా సుబ్బారాయుడు గారు, శ్రీ శివరామరెడ్డి వంగ గారు, శ్రీ ఆదిశేషు కోట గారు. శంకర నేత్రాలయ ముగింపు వేడుకల్లో మాజీ డిఆర్డిఓ చైర్మన్ శ్రీ సతీష్ రెడ్డి గారు పాల్గొని తనకు ఘంటసాల గారిపైన ఉన్న అనుబంధాన్ని, గౌరవాన్ని చాటుకున్నారు. క్యాంపు ముగింపు కార్యక్రమం విగ్రహావిష్కరణ సందర్భంగా డాక్టర్ జి సతీష్ రెడ్డి గారికి ఇందుర్తి కుటుంబ సభ్యులు ఘనంగా సన్మానం చేసి మెమోంటోని బహుకరించారు. ఇంత గొప్ప కార్యక్రమానికి తన్ను ముఖ్య అతిథిగా పిలిచినందుకు ఇందుర్తి గణపతి రెడ్డి గారికి మరియు ఇందుర్తి బాలకృష్ణారెడ్డి గారికి తమ కృతజ్ఞతలు తెలియజేశారు. దాదాపు ఒక 300 మందికి శస్త్రచికిత్సలు చేయడం జరిగింది. దానికి కూడా బాలాకి ధన్యవాదాలు తెలుపుకోవాలి. బాలా ఇంట్రడ్యూస్ చేసిన దానివల్లనే నేను శంకర నేత్రాలయం దీనికి సంబంధించిన బ్రాండ్ అంబాసిడర్గా కూడా దానికి నిర్వహిస్తూ ఉన్నాను. దానికి కూడా బాలాకే ధన్యవాదాలు తెలుపుకోవాలి. ఘంటసాల గారి విగ్రహావిష్కరణకు అతిథిగా విచ్చేసిన శ్రీమతి కృష్ణకుమారి ఘంటసాల గారికి ఇందుర్తి కుటుంబ సభ్యులు దుస్సాలువాతో సన్మానం చేసి మెమోంటోని అందజేశారు. అలంకరించిన గౌరవనీయులు జి సతీష్ రెడ్డి గారికి, శ్రీ బాలా ఇందుర్తి రెడ్డి గారికి, శ్రీ గణపతి రెడ్డి గారికి, ఇంకా వేదికపైన ఆసీనులైన పెద్దలందరికీ నా నమస్కారాలు తెలియజేసుకుంటున్నాను. మావయ్య గారు స్వర్గస్థులే 50 సంవత్సరాలు గడిచిపోయినా ఇంకా వారి మీద అదే అభిమానం, అదే గౌరవం, అదే భక్తి. విగ్రహావిష్కరణ అనంతరం ఘంటసాల గారి వీరాభిమాని డాక్టర్ శరత్ చంద్ర ఈ కార్యక్రమంలో తమ బృందంతో గాన విభావరి కార్యక్రమాన్ని నిర్వహించారు. శరత్ చంద్రతో పాటు ఇందుర్తి గణపతి రెడ్డి గారు, చిరంజీవి ఆదినారాయణ, ఏపీ మైథిలి, శ్వేతా గోపు, సురేష్ ప్రసాద్, శివరాం రెడ్డి పాల్గొన్నారు. ముందుగా వి మధుసూదన్ రావు గారి దర్శకత్వంలో వచ్చిన భక్త తుకారం చిత్రం నుండి ఘన సుందర అనే పాటతో మొదలుపెడదాం. స్వర రచన దేవులపల్లి కృష్ణశాస్త్రి గారు, ఆదినారాయణరావు గారి సంగీత సారథ్యంలో ఘంటసాల గారు పాడిన ఈ పాటను డాక్టర్ శరత్ చంద్ర పాడతారు.
తర్వాత ఆత్రేయ గారి దర్శకత్వంలో అత్యంత అద్భుతమైన సాహిత్యం అందించిన మన దాశరథి కృష్ణమాచార్యులు గారి అర్థవంతమైన గీతానికి పెండ్యాల నాగేశ్వరరావు గారు మరుపురాని మధురాతి మధురమైనటువంటి సంగీతం స్వరపరచగా అమర గాయకులు ఘంటసాల మాస్టారు గానకోకిల పి సుశీల గారు ఆలపించిన అపూర్వమైనటువంటి ఈ యుగళ గీతాన్ని మన ముందుకు పాడడానికి వస్తున్నారు శ్రీ ఇందుర్తి గణపతి రెడ్డి గారు మరియు మైథిలి.
నా కంటి పాపలో నిలిచిపోరా నీ వెంట లోకాల గెలువనీరా నా కంటి పాపలో నిలిచిపోరా నీ వెంట లోకాల గెలువనీరా కార్యక్రమంలో తర్వాత అత్యంత ప్రజాదరణ పొందిన గుండమ్మ కథ చిత్రం నుండి ఘంటసాల గారి స్వీయ సంగీత సారథ్యంలో పింగళ గారు వ్రాసిన ఈ పాత పాట ఓ సంచలనం. సాహిత్యాన్ని అందించిన ఈ పాటకు శ్రీ పింగళ నాగేంద్రరావు గారు మాటల మంత్రుడే కాదు, ఆయన మధుర ప్రళయ గీతాల స్రష్ట. ఈరోజు ఈ పాటను మన ముందుకు పాడడానికి వస్తున్నారు ఆదినారాయణ మరియు శ్వేత గోపు. భవదీయదాసుని మనం బుననేయ
హృదయపు కింకబోని తాచిన అది నాకు మన్ననయ చెల్వగుని పద పల్లవంబు మత్తను పులకాగ్ర కంటక వితానము తాకిన నొత్తునంచు నేననియదా అల్గమానవు కదా ఇకనైనా అరాళ కుంతలా అరాళ కుంతలా ఆ వనము ఏలలో పులుకులకు చెలి చెందకుండగా వేరే స్వర్గము ఏలను పులుకులకు చెలి చెందనుండగా వేరే స్వర్గము ఏలను ప్రేమయాత్రలకు బృందావనము నందనవనము ఏలను తీర్థయాత్రలకు రామేశ్వరము కాశీ చిన్నగుమోమే చంద్రబింబమై పగలే వెన్నెల కాయగా చిన్నగుమోమే చంద్రబింబమై పగలే వెన్నెల కాయగా తగినది చూపుల చల్లదనంతో జగమును ఊటి ఛాయగా తగినది చూపుల చల్లదనంతో జగమును ఊటి ఛాయగా ప్రేమయాతలకు పొడయికనాలు ఆత్మీయదాలు ఏలను యాత్రలకు కైలాసాలు వైకుంఠాలు ఏలగా అన్యోన్యంగా దంపతులుంటే పూర్తి స్వర్గమే దిగిరాదా ప్రేమయాత్రలకు బృందావనము నందనవనము ఏలనో కమలాకర్ కామేశ్వరరావు గారి దర్శకత్వంలో వచ్చిన భక్తిరస చిత్రం పాండురంగ మహత్యం. టీవీ రాజు గారి సంగీత దర్శకత్వంలో సముద్రాల రాఘవాచారి పదకల్పనలో ఘంటసాల మాస్టర్ గారి మధురగళ నుండి జాలువారిన ఈ భక్తిరస సుధామాలను మన ముందుకు పాడడానికి వస్తున్నారు డాక్టర్ శరత్ చంద్ర. ముకుందా మురారి జయ కృష్ణ ముకుందా
చూడమ్మాని రామన్న తెలుపగా హన్నాని చెవిని యశోద ఏదన్నా నీ నోరు చూపుమనగా చూపిపదని నోటను బాపురే 14 భువన పాండముల ఆ రూపం గనిన యశోద తాపం నచించి జన్మ ధన్యతగా గోవింద బిహారీ కృష్ణ కస్తూరీ తిలకం లలాట ఫలకం వక్షస్థలే కౌస్తుభం నాసాగ్రే నవమౌక్తికం करतले वीणुं करे कंकणं सर्वांगे हरिचन्दनं च कलयं कंठे च मुक्तावली गोपस्त्री परिवेशितो विजयते गोपाल चूडामणि विजयते गोपाल चूडामणि ललित ललित मुरली पराली ललित ललित मुरली पराली पुलकित वनपाळी गोपाळी पुलकित वनपाळी विरळी कृत नव रास केळी विरळी कृत नव रास केळी वनमाली सिखी पिंच भोली वनमाली सिखी पिंच भोली कृष्णमंदारी जय गोविंद वृंदा विहारी कृष्णमंदारी जय गोविंद वृंदा विहारी
తర్వాత నిర్మలమైన ప్రేమ హృదయాలను నిత్యనూతనంగా రంజింపజేసే ఘంటసాల గారి మధుర గీతం ఆనంద నిలయం చిత్రంలో పాడిన 10 మందిలో పాట పాడన. ఈ పాటను పాడడానికి మన ముందుకు వస్తున్నారు ఇందుర్తి గణపతి రెడ్డి గారు. 10 మందిలో పాట పాడినా అది అంకితమెవరో ఒకరికే. తోటలో పూలన్నీ పూసిన గుడికి చేరేది 100కి 1. 10 మందిలో పాట పాడినా అది అంకితమెవరో ఒకరికే. గోపాలునికెంతమంది గోపికలున్నా కుండలోన నెలకొన్న రాధ ఒక్కటే. గోపాలునికెంతమంది గోపికలున్నా కుండలోన నెలకొన్న రాధ ఒక్కటే. ఆకాశ వీధిలో తారలన్నీ ఉన్నా, ఆకాశ వీధిలో తారలన్నీ ఉన్నా, అందాల జాబుల్లి అసలు ఒక్కటే. 10 మందిలో పాట పాడునా అది అంకితమెవరో ఒకరికే. ఏడాదిలో ఎన్ని ఋతువులున్నను వేడుక చేసే వసంతమొక్కటే. ఏడాదిలో ఎన్ని ఋతువులున్నను వేడుక చేసే వసంతమొక్కటే. నా కన్నులందు ఎన్ని వేల కాంతులున్నను, నా కన్నులందు ఎన్ని వేల కాంతులున్నను, ఆ తల్లి కారణం నీ ప్రేమ ఒక్కటే. 10 మందిలో పాట పాడినా అది అంకితమెవరో ఒకరికే. తోటలో పూలన్నీ పూసిన గుడికి చేరేది 100కి 1. 10 మందిలో పాట పాడినా అది అంకితమెవరో ఒకరికే. తర్వాత పాతాళ భైరవి చిత్రం నుండి మరో అద్భుతమైనటువంటి పాట కలవరమాయే మదిలో. పింగళవారి పదరచన, ఘంటసాల గారి స్వరరచన, అపూర్వ సంగమమే కలవరమాయే మదిలో. ఘంటసాల మాస్టారు లీలా పాడిన ఈ పాటను ఈరోజు పాడడానికి మన ముందుకు వస్తున్నారు ఆదినారాయణరావు మరియు శ్వేత గోపు. కలవరమాయే మదిలో నా మదిలో, కలవరమాయే మదిలో నా మదిలో, కన్నులలో నగారడియాయే
మనసే పూల మంటపమాయే కలవరమాయే మదిలో నా మదిలో కలవరమాయే మదిలో నా మదిలో కన్నులలోన కలలే ఆయే మనసే ప్రేమ మందిరమాయే కలవరమాయే మదిలో నా మదిలో కలవరమాయే మదిలో నా మదిలో. ఆత్రేయ గారి సాహిత్యంలో వచ్చిన మరో మచ్చుతునుక దాగుడు మూతుల చిత్రం నుండి మెల్లమెల్లగా సంగీతం మహాదేవన్ గారు సమకూర్చగా ఘంటసాల పి సుశీల గారు పాడిన ఈ యుగళ గీతం పాడటానికి మన ముందుకు వస్తున్నారు ఇందుర్తి గణపతి రెడ్డి గారు మరియు మైథిలి. తర్వాత బలేరాముడు చిత్రం నుండి సాలూరు వారి సంగీత సారథ్యంలో వచ్చిన మరో అద్భుత గీతం చల్లగా రావేలా. సదాశివ బ్రహ్మం గారు రచించిన ఈ పాటకు ఘంటసాల మాస్టారు లీలా పాడగా శరత్చంద్ర మరియు శ్వేతా గోపుగళంలో మరోసారి. మేఘమాల
కల చెదిరిపోతుంది చల్లగరా వేళ మెల్లగరా వేళ ప్రేమ సీమలలో విరించే పాటసారి ఆగవోయి ప్రేమ సీమలలో విరించే పాటసారి ఆగవోయి పరవశంతో ప్రేమ గీతం పాడబోయి పరవశంతో ప్రేమ గీతం పాడబోయి నిదురపోయే రామచిలుక నిదురపోయే రామచిలుక బెదిరిపోతుంది అలా బెదిరిపోతుంది మెల్లగరా వేళ మెల్లగరా వేళ ఓహో ఆశలన్నీ తారకలుగా హారమణించి ఆశలన్నీ తారకలుగా హారమణించి అలంకారమణించి మాయ చేసి మనసు దోచి మాయ చేసి మనసు దోచి పారిపోతావా దొంగ పారిపోతావా చల్లగరా వేళ మెల్లగరా వేళ చల్లగరా వేళ మెల్లగరా వేళ మెల్లమెల్లగరా వేళ మెల్లమెల్లగరా వేళ తర్వాత పాట శిలలపై శిల్పాలు చెక్కినారు. హంపి విజయనగర వైభవాన్ని కళ్ళకట్టినట్టుగా ఈ పాట వైభవం గురించి ఎంత చెప్పినా తక్కువే. ఆత్రేయ గారి సాహిత్యం, మహదేవన్ గారి సంగీతం, ఘంటసాల మాస్టర్ గారి గళం వెరసి ఓ మహా అద్భుతం. ఇంత మంచి పాటను ఈరోజు శ్రీ శరత్చంద్ర గారి గళంలో విందాం. ఆంధ్రభోజ శ్రీకృష్ణదేవరాయ విజయనగర సామ్రాజ్య నిర్మాణ తేజో విరాయ ఈ శిథిలాలలో చిరంజీవి వైనామయ శిలలపై శిల్పాలు చెక్కినారు శిలలపై శిల్పాలు చెక్కినారు మన వాళ్ళు సృష్టికే అందాలు తెచ్చినారు శిలలపై శిల్పాలు చెక్కినారు కనుచూపు కరువైన వారికైనా కనుచూపు కరువైన వారికైనా కనిపించి కనువిందు కలిగించు రీతిగా శిలలపై శిల్పాలు చెక్కినారు. ఆనాడు ఆత్రేయ గారు రాస్తే ఈనాడు శంకర నేత్రాలయం ప్రాక్టికల్ గా చూపించినటువంటి చరణం ఇది. ఒకవైపు రూకలు తుకవనాలు ఒక ప్రభురికింటు ఒక సుందరములు నాట్యాలు నగరాలు
వచ్చాము కన్ను లేవని నీవు వలస పడవలకు కన్ను లేవని నీవు వలస పడవలకు నా కన్ను తిండిగా చేసుకొని పిల్లలపై దీపాలు తెచ్చినారు మన వాళ్ళు చూసికే అందాలు తెచ్చినారు పిల్లలపై దీపాలు తెచ్చినారు రథంపై లోకేశువడిలో తూపులదేవి పూదేవిలాగా ఏకపిల్ల రథంపై లోకేశువడిలో తూపులదేవి పూదేవిలాగా రాతి స్తంభాలకి నక్కము హరిగమా పదని పదములే పాడగా కొంగుముడి వేసుకొని కొత్త దంపతులు కొడుకు పుట్టాలని కోరుకున్నారని పిల్లలపై దీపాలు తెచ్చినారు మన వాళ్ళు చూసికే అందాలు తెచ్చినారు పిల్లలపై దీపాలు తెచ్చినారు చెదరని కదలని శిల్పాలవలేని నీవు నా హృదయాన నిత్యమై సత్యమై నిలిచి ముందుకు చెలి నిజమునా అదండి ఈ వారం పాటల కార్యక్రమం. మీకు ఈ కార్యక్రమం తప్పక నచ్చుతుందని ఆశిస్తున్నాం. మళ్ళీ వారం మరికొన్ని మంచి పాటలతో మీ ముందుకు వస్తాం. అంతవరకు సెలవు. నమస్కారం.